రకాలుగా కేసులు నమోదవుతున్నాయి. సిట్ విచారణలు కానీ స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయటం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గత 5 సంవత్సరాల కాలంలో అరాచక శక్తులు ఇక్కడ పాయింట్ ఏంటంటే పట్టాభి గారు ఇప్పుడు వాళ్ళ అనుచరులు లేకపోతే ఆ పార్టీ వాళ్ళు చేసిన అరాచకాలు ఆ బాగా అక్రమాలు ఇప్పుడు మాచర్ల తురగా కిషోర్ అనే అతన్ని నిన్న పట్టుకున్నట్టున్నారు. 6 నెలలు ముగిసిన సందర్భంగా నిన్న పట్టుకున్నట్టున్నారు అతన్ని 6 నెలల తర్వాత. ఓకే, అవి అలాంటివి జరుగుతున్నాయి, ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి 6 నెలలలో ఆ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆయన. ఇప్పుడు ఈ 6 నెలల్లో ఒక్కసారైనా వాయిదాకి వెళ్ళాడా, కోర్టు వాయిదాకి? ఒక్కసారైనా ఈవెన్ అంటే ఇప్పుడు కూడా వ్యవస్థలుగా లేవు. అది సిబిఐ అందామా, ఈడీ అందామా, ఇంకోటి అందామా? అదే ఇప్పుడు ప్రజలు వేస్తున్న ప్రశ్న, లేకపోతే ఎండి గారు చేసిన విశ్లేషణ అదే. ఏంటి కేసులు ఎందుకు ముందుకు కదలడం లేదు? ఎక్కడో ఆ ఉదాసీనత అది కనబడుతోంది అనేది ఇట్స్ ఫ్యాక్ట్. మీరు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. అసలు మీకు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, రాష్ట్ర సంక్షేమం ఆయురారోగ్యాలతో రాష్ట్ర ప్రజలు ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా నిర్మూలించాలనే బలమైన ఆకాంక్షతో ఉన్నా మీ కూటమి పార్టీలు? సార్ 100% ఉన్నామండి. జగన్మోహన్ రెడ్డి అనే అరాచక శక్తిని ప్రజలు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. ఇక మేము చేయాల్సింది మిగిలింది. వాళ్ళు సరే ఇప్పుడు బెరిడీలో ఆ భూతాన్ని సీసాలో బంధించే వరకు ప్రజలు చేశారు ఆ పని. ఇప్పుడు ఆ తర్వాత కార్యక్రమం మేము చేయాలి, అది ఖచ్చితంగా చేసి తీరుతాం, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఇంకా ఇప్పుడు 6 నెలలు అంటే కనీసం మేము ఒక 1 ఇయర్ కూడా పూర్తవాలా, నాట్ ఈవెన్ 10%. కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యత, ఆ కర్తవ్యం మా పైన ఉంది, అది చేసి తీరుతాం, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ ఇప్పుడు ఇటువంటి రాక్షసుడిని ఊరికినట్లు వదిలేసి ఉదాసీనంగా వ్యవహరిస్తే అది అందరికీ ప్రమాదమే కదండి. వాళ్ళు ఇందాక విక్రమ్ గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా మేము మా ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకుడు చేసినటువంటి తప్పుల పట్ల మేము ఉదాసీనంగా వ్యవహరిస్తే అసలు ఇంకా ఈ రాజకీయ పార్టీ నడపడంలో అర్థమే ఉందండి. ఇప్పుడు ఎక్కడైనా కూడా అది భగవద్గీతలో చూసినా ఎక్కడ చూసినా కూడా ప్రత్యర్థుల్ని వదిలేయమని ఎక్కడా చెప్పలా. ఆ భగవంతుడు ఏ పురాణంలో చదివినా కూడా మీరు ప్రత్యర్థుల్ని క్షమించి వదిలేయండి, తప్పు చేసిన వాడిని బుద్ధి చెప్పకుండా వదిలేయండి అని ఎవరు చెప్పరు. కాబట్టి అది ఖచ్చితంగా అది మా బాధ్యత, మేము చేసి తీరుతాం అది. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఈ 6 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒకసారి కూడా కోర్టు కట్టడం వల్ల ఆయన కొద్దిగా ఇప్పుడు చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను ఉపయోగించుకుని ఏదో అట్లా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా ఇప్పుడు ఇక్కడ 2 భాగాలండి. ఒకటి గతంలో నమోదైనటువంటి సిబిఐ ఈడీ కేసులు, రెండోది గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అది లిక్కర్లో కానీ, శాండ్లో కానీ, మైనింగ్లో కానీ రకరకాలుగా చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో ఆ అన్ని వ్యవహారాలపైన మేము తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ఈ 2 భాగాలుగా ఉన్నాయి. పాత కేసులు ఒకటైతే కొత్తగా ఆయన చేసినటువంటి అవినీతి పైన తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఈ రెండిటి పట్ల కూడా మేము సీరియస్గా వ్యవహరించాలి. మా వరకు మేము రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ 6 నెలల కాలంలో ఆయన గత 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అవినీతి పైన ఇప్పటికే అనేక రకాలుగా మేము విచారణ స్టార్ట్ చేయడం జరిగింది. అనేక మందిని అదుపులోకి తీసుకున్నాం. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. దట్ ఈస్ ది అల్టిమేట్ థింగ్ విచ్ హీ హ్యాస్ టు ఫేస్. ఆ రకంగా ఖచ్చితంగా అడుగులు ముందుకు పడతాయి. మేము ఎక్కడ కూడా ఉదాసీనంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉన్నది. రెండోది, ఇవాళ మీరు అన్నట్టు కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ ఉంది. సిబిఐడి కేసులు ఎందుకు ఇంకా కూడా ఒక లాజికల్ కన్క్లూజన్కి రావట్లేదని కూడా వాళ్ళు ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. అది ఆడటంలో కూడా తప్పులేదు. ఎందుకంటే 2012లోనే ఎప్పుడో బెయిల్ వచ్చింది. అప్పటి నుంచి ఈ మధ్య 13లోనో అత్యధిక కాలం బెయిల్ పైన తిరుగుతున్నటువంటి వ్యక్తిగా మనం గతంలో అనేక సార్లు చాలా వ్యంగ్యంగా మాట్లాడాం, గట్టిగా కూడా మనం ఆ అంశాన్ని లేవనెత్తాం. కానీ ఇవాళ మేము కేంద్రంలో రాష్ట్రంలో అధికారులు ఉన్నప్పుడు మరి అదే పరిస్థితి కొనసాగుతుంటే ప్రజలు అడుగుతారు మమ్మల్ని. కాబట్టి అడగటంలో వాడు తప్పలేదు. మా వైపు నుంచి మేము మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళతో కూడా మాట్లాడతాం. అదేవిధంగా మేము వాళ్ళ ఇండియా కూటమిలో ఒక భాగస్వామిగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారండి, దానా స్కామ్ నడిచింది. అల్టిమేట్గా హీ ల్యాండెడ్ ఇన్ జైల్ కదా. లాలూ ప్రసాద్ ఏమి బయట ఫ్రీ బర్డ్ లాగా ఏమి లేడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇఫ్ నాట్ టుడే టుమారో హీ హ్యాస్ టు ల్యాండ్ ఇన్ జైల్, తప్పించుకునే అవకాశమే లేదు. తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డిని రాజకీయ ప్రత్యర్థిగా
బలంగా భావిస్తోంది, ఎప్పటికైనా ఆ భూతాన్ని సీసాలో బంధించాలని మీరు అనుకుంటున్నట్టు ఓకే, కొంత నమ్మశక్యంగానే ఉంది. మరి అది ఆ మాటలు మీరు చెప్తున్నవి వాస్తవం కూడా. తెలుగుదేశానికి చాలా కీలకమైన ప్రత్యర్థి, ప్రస్తుతం ఏకైక ప్రత్యర్థి ఆంధ్రప్రదేశ్లో. ఈ పరిస్థితుల్లో కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఇతర పార్టీలు కూడా అలాగే ఉన్నాయా? పర్టికులర్గా బీజేపీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అంతే సీరియస్గా ఉందా అనేది కూడా ఒక కీలకమైన అంశం.